టీ20 ప్రపంచ కప్ సూపర్ 8లో భారత్కు నేడు కీలక మ్యాచ్ జరగనుంది. కోల్కతాలో రాత్రి 7 గంటలకు వెస్టిండీస్తో భారత్ తలపడుతోంది. ఇప్పటికే ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ సెమీస్కు చేరాయి. చివరి సెమీస్ బెర్త్ కోసం వెస్టిండీస్తో భారత్ ఆడబోతోంది. ఇక ఈ మ్యాచ్లో టీమిండియా గెలుస్తోందని అనంతపురం క్రికెట్ అభిమానులు ఆశాభావం వ్యక్తం చేశారు. బ్యాటింగ్లో అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, సంజు శాంసన్ రాణిస్తే భారత్ భారీ స్కోర్ సాధిస్తుందని అంటున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా అనంతపురం ప్రతినిధి రవితేజ అందిస్తారు. వరల్డ్ కప్లో ఈరోజు జరగబోయే ఇండియా వెస్టిండీస్ మ్యాచ్ పైన క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఈరోజు గెలిచిన ఆ టీమే సెమీస్కు చేరుతుంది కాబట్టి ఈ మ్యాచ్ పైన ఎంతో ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం మనం అనంతపురంలో కొంతమంది క్రీడాకారులను అడిగి తెలుసుకుందాం. ఈ మ్యాచ్ పైన ఎలాంటి ఆసక్తి చూపుతున్నారు, ఎలా ఉండబోతుంది ఈ మ్యాచ్? సార్ చెప్పండి, ఈరోజు ఇండియా వెస్టిండీస్ మ్యాచ్ ఏ విధంగా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఈరోజు ఇండియా వెస్టిండీస్ మ్యాచ్ కంపల్సరీ మనం ఇండియానే గెలుస్తాం, దాంట్లో ఏ డౌట్ లేదు. మనం ఇండియా అంటే క్రికెట్ అంటే ఇండియా, అది మనం ఎప్పుడు డివైడ్ చేయలేము. మేము డాక్టర్స్ అందరూ ఈరోజు మ్యాచ్కి వచ్చినాము. ఈరోజు ఈవెన్ దో మా మ్యాచ్ ఉంటే కూడా మేము అందరి మైండ్ అక్కడనే ఉంది, ఇండియా వర్సెస్ వెస్టిండీస్ మ్యాచ్లోనే ఉంది. కంపల్సరీ మనం గెలుస్తాము, ఇండియానే ఈరోజు కంపల్సరీ సెమీఫైనల్స్ పోతుంది. ఓకే రైట్. ఇక్కడ మరికొంతమంది ఉన్నారు, చెప్పండి అసలు ఈరోజు హాట్ ఫేవరెట్గా ఇండియా టీ20 వరల్డ్ కప్లో బరిలోకి దిగింది. అయితే అనుకోని పరిణామాలతో కొంతమంది ప్లేయర్స్ కూడా చాలా ఫెయిల్యూర్ అయిన పరిస్థితి ఉంది. ఎలా చూస్తారు? ఇండియాకి బెంచ్ చాలా స్ట్రాంగ్గా ఉంది. సో ఈవెన్ దో ఇంజురీస్ ఉన్నా కూడా సో బెంచ్ చాలా స్ట్రాంగ్ ఉంది కాబట్టి ఇండియా విన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అంటే ఫీల్డింగ్లో కానీ బౌలింగ్లో కానీ ఎలా ఉంది? మన వాళ్ళు జింబాబ్వే మ్యాచ్ నుంచి పుంజుకున్నారు, సో అదే ఫామ్ కంటిన్యూ చేస్తారని అనుకుంటున్నాను. ఓకే రైట్. ఇక్కడ మరికొంతమంది ఉన్నారు, చెప్పండి అసలు వెస్టిండీస్ బ్యాటింగ్ చూస్తే కన్నా ఓపెనర్స్ కాట్ నుంచి 9th వికెట్ వరకు కూడా భారీ షాట్లు ఆడగల కెపాసిటీ ఉన్న ప్లేయర్స్ అంతా ఉన్నారు. అయితే ఈ మ్యాచ్ తప్పకుండా ఇండియా గెలవాల్సిన పరిస్థితి ఉంది. అంటే ఇండియాకి ఎలా గెలవాలో వెస్టిండీస్ కూడా అదే పరిస్థితి మ్యాచ్ ఖచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి. ఎలా ఉండబోతున్నారు? ఇప్పుడు మన ఇండియాలో బౌలింగ్ లైనప్ చాలా స్ట్రాంగ్గా ఉంది. హర్షదీప్ కానీ, బూమ్రా కానీ, హార్దిక్ పాండ్యా కానీ, వీళ్ళ బౌలింగ్ చాలా లైనప్ కానీ, వీళ్ళు వేస్తున్న లైన్ అండ్ లెంత్ కానీ వాళ్ళని కట్టడి చేయడానికే ఉంది. స్పిన్నింగ్ విభాగంకి వస్తే అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ని ఈరోజు టీంలోకి తీసుకుంటే ప్లస్ అవుతాడు అని కోల్కతా పిలిపించిన హోమ్ గ్రౌండ్ అతనికి ఐపీఎల్లో. ఇట్ విల్ బీ యూజ్ ఫర్ ఇండియా, దెన్ డెఫినెట్లీ ఇండియా విల్ బీ విన్ అండ్ ఫైనల్ ఆల్సో కప్పు ఖచ్చితంగా ఇండియా గెలుస్తుందని నమ్మకంతోనే ఉన్నాం. కప్పు ఈసారి ఇండియాదే. అంటే టీ20లో హాట్ ఫేవరెట్గా బలగిన మా టీం ఏదైతే ఇండియా ఉందో అయితే ఓపెనర్స్ కూడా ఫస్ట్లో పూర్తిగా స్ట్రగుల్స్ అయితే సంపద. ఒక ఈశాంత్ కిషన్ తప్ప ఓపెనర్స్ సంజు శాంసన్ కావచ్చు, అభిషేక్ శర్మ అయితే కూడా వరుసగా డకౌట్లు అయిన పరిస్థితి. లాస్ట్ మ్యాచ్లో ఒక్కటే 50 రన్స్ కొట్టాడు. అభిషేక్ శర్మ ఫామ్ పైన కూడా ఎన్నో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎలా చూస్తారు? అభిషేక్ శర్మ లాస్ట్ మ్యాచ్లో 50 కొట్టాడు, సంజు శాంసన్ కూడా టచ్లోకి వచ్చాడు. ఈరోజు ఖచ్చితంగా అతను 50 రన్స్ స్కోర్ చేస్తాడని అభిమానులంతా వెయిట్ చేస్తున్నాం. సంజు శాంసన్ మీద కంపల్సరీ ఈరోజు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ తీసుకుంటాడు. యాజ్ ఎ కీపర్ సంజు శాంసన్ ఫ్యాన్గా సంజు శాంసన్ ఈరోజు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ తీసుకుంటాడు అనుకుంటున్నాం. రైట్. మీరు చెప్పండి అసలు ఎలాంటి పర్ఫార్మెన్స్ చేస్తే ఈరోజు ఇండియా గెలిచే అవకాశాలు కనిపిస్తాయి? మెయిన్ ఫీల్డింగ్ టీ20లో క్యాచ్లు పట్టడం కానీ, రన్అట్స్ని ఉపయోగించుకోవడం కానీ అది చాలా ముఖ్యం. ఫీల్డింగ్ అనేది క్యాచెస్ విన్స్ ద మ్యాచెస్ అంతే. ఎంత బ్యాటింగ్ అన్నా ఎంత బౌలింగ్ వేసినా ఫీల్డింగ్ వాళ్ళు ఇది చేయకపోతే ఛాన్సెస్ మిస్ చేసుకున్నట్టే. నాకు తెలిసి ఈరోజు కోల్కతాలో మ్యాచ్ కాబట్టి వెరీ హై స్కోరింగ్ టార్గెటే ఉంటుంది. ఎవరు ఫస్ట్ బ్యాటింగ్ అన్నా నాకు తెలిసి 180+ అయితే ఈజీగా ఉంటుంది. ఎందుకంటే ఇద్దరికి డిసైడర్ కాబట్టి చూసుకొని ఆడతారు, ప్లస్ హై స్కోరింగ్ టార్గెటే ఉంటుంది ఈరోజు. రైట్. ఇది ఇక్కడ క్రికెట్ అభిమానులు చెప్తున్న పరిస్థితి. ఏదైతే ఈరోజు జరగబోయే ఇండియా వెస్టిండీస్ మ్యాచ్ ఎంతో ఉత్కంఠగా కొనసాగుతుందని, ఫీల్డింగ్లో మెరుగుపడితే మాత్రం తప్పకుండా మ్యాచ్ గెలిచే అవకాశం ఉన్నాయి. ఎవరు బ్యాటింగ్ చేసినా కూడా 180+ నుంచి 200 స్కోర్ చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. బౌలింగ్, ఫీల్డింగ్, బ్యాటింగ్లో కూడా అన్ని విభాగాల్లో రాణిస్తే మాత్రం ఇండియా తప్పకుండా గెలుస్తుంది, సెమీస్కి వెళ్తుందని చెప్పారు. ఒక్కసారి భారత్ సెమీస్కి వెళ్తే మాత్రం టీ20 వరల్డ్ కప్ కూడా కైవసం చేసుకునే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయని చెప్పేసి అనంతపురం క్రీడా అభిమానులు చెప్తున్న పరిస్థితుంది. కెమెరామెన్ అఖిల్తో రవితేజ, మెగా 9 న్యూస్, అనంతపురం.